విద్యావ్యాప్తి ఫాలోవర్స్ అందరికీ నమస్తే అండి. ఇవాళటి రోజుకి మంచి ప్రాముఖ్యత ఉందండి. అదే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన ఈ యొక్క అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు. సో మాతృభాషా దినోత్సవం సందర్భంగా నేను నా యొక్క మాతృభాష అయినటువంటి తెలుగులో నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు జరిగిన మంచి అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నానండి. సో మేము స్కూల్లో ఉన్నప్పుడు మాకు తెలుగు అనేది థర్డ్ లాంగ్వేజ్ అండి. అప్పటికి మేము ఇంచుమించు 98% మార్క్స్తో తెలుగు మేము మంచిగా స్కోర్ చేసేవాళ్ళము. తర్వాత ఇంటర్మీడియట్లో మేము ఈ యొక్క తెలుగు భాష పైన టచ్ కోల్పోయాము. మాట్లాడుతూ ఉన్నాం కానీ చదవడము, రాయడము మొత్తంగా మానేశాము. మళ్ళీ ఆ యొక్క ప్రాముఖ్యత నాకు పీజీ స్టడీస్ చేసేటప్పుడు తెలిసిందండి. ఉస్మానియాలో నేను MBA టెక్నాలజీ మేనేజ్మెంట్ కోర్స్ జాయిన్ అయినప్పుడు సో మా యొక్క ప్రొఫెసర్ రాచర్ల హనుమంతరావు గారు ఆయన తీసుకున్నటువంటి 4 సబ్జెక్ట్స్ 4 కోర్సెస్ కూడా ఆ కోర్సెస్ వచ్చేసి అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ ఎవల్యూషన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరియు ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్. ఈ 4 కూడా ఫైనాన్సెస్కి సంబంధించిన కోర్సెస్ అండి. MBA ఫైనాన్స్ మాడ్యూల్లో ఉన్న కోర్సెస్. సో సార్ మాకెప్పుడు ఈ యొక్క కంటెంట్స్ని అన్నీ చాలా బాగా తెలుగులో, ఇంగ్లీష్లో జాయింట్గా ఉమ్మడిగా ఎక్స్ప్లెయిన్ చేసేవారండి. ఎక్కడనైతే టెర్మినాలజీ ఉంటుందో అక్కడ ఇంగ్లీష్ వాడేవారు. మిగతా సబ్జెక్ట్ అంతా తెలుగులో చాలా చక్కనైన తెలుగులో సింపుల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈ క్లాసెస్ విన్న తర్వాత మేము డైరెక్ట్గా ఎగ్జామ్స్కి వెళ్ళి రాసేవాళ్ళము. ఎందుకంటే అది ఈవినింగ్ MBA కాబట్టి పొద్దున జాబ్ చేసుకుంటూ సాయంత్రం MBA చేసేవాళ్ళము. సో మాకు ప్రిపేర్ అవ్వడానికి కూడా సరైన సమయం ఉండేది కాదు. అయినా సరే ఈ ఇన్న క్లాసెస్ని మేము ఎలా విన్నామో అలాగే ఆ మైండ్లో కూర్చుండిపోయిందండి. ఎందుకంటే దాంట్లో మాతృభాష తెలుగు ఉంది. ఎక్కడనైతే ఇంగ్లీష్ వాడాలో టెర్మినాలజీ ప్రకారంగా అక్కడ ఇంగ్లీష్ వాడేవారు. ఇలాగే మేము డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్స్ రాసామండి. క్లాస్లో ఉన్న అందరికీ కూడా ఇంచుమించు ఈ యొక్క 4 సబ్జెక్ట్స్లో 80% పైగా మార్కులు వచ్చాయి. తర్వాత మేము అనుకున్నాం ఏంటి అందరికీ ఇంత బాగా వచ్చాయి అని. అంటే సింపుల్ అండి, దానికి చాలా సింపుల్. సార్ మాకు మంచి తెలుగులో ఈ యొక్క అన్ని సబ్జెక్ట్స్లు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన మాతృభాషలో మనం విన్నా కానీ చదివినా కానీ ఒకేసారిలో మనకు అర్థమైపోతుందండి. దాన్ని మనం ఎప్పుడు ఎలా కావాలన్నా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవాలన్నా చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకే పిల్లలందరికీ విద్యావ్యాప్తి సజెషన్ ఏంటి అంటే వీలైనంత వరకు ఎక్కడ దొరికితే అక్కడ సబ్జెక్ట్స్ని మాతృభాషలో చదివి మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుందండి. సో ఈ యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటూ ఆనందంగా ఉందండి. మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.